దీంట్లో ఉన్న సామాన్లు అన్ని తీసి బయట అయితే పెట్టి దీన్ని మొత్తం క్లీన్ చేయబోతున్నాము. ఎందుకు అంటే తాతదే ఏడాది మషకం అవుతుంది అన్నమాట. రేకులు దేని వాడినే మొదలువా? రిచ్ వర్సెస్ పూర్. గుండు కలిగింది కాదు దాన్ని దుగుడు దుగుడు అంటారు ఇక దుగుడు. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పాతింటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో పాతింటిని మనం యాజ్ ఏ డంప్ స్టోర్ లాగా యూజ్ చేసుకుంటున్నాం కదా. దీంట్లో మొత్తం మీకు మన ఎక్స్పెరిమెంట్ల భాగంగా మిగిలిన సామాన్లు మొత్తం ఉన్నాయన్నమాట. ఇల్లా అంతేకాకుండా ఇల్లా. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే దీంట్లో ఉన్న సామాన్లు అన్ని తీసి బయట అయితే పెట్టి దీన్ని మొత్తం క్లీన్ చేయబోతున్నాము. ఎందుకు అంటే తాతదే ఏడాది మషకం అవుతుంది అన్నమాట. సో దానికోసము సో ఇప్పుడు దీంట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని తీసి బయట అయితే పెడుతున్నాం. బయటికి రా. మీరు వీడియోలో చూసే ఉండొచ్చు, మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే సైకిల్ని అయితే తయారు చేసినాం కదా. ఇది అదే మొన్న మనం ఎలక్ట్రిక్ సైకిల్ చేసింది, దానికేమో గేర్లు, ఇది వితౌట్ గేర్లు. అది గైస్ ఇది వచ్చేసి టైర్ లాంచర్ తయారు చేసినాం కదా, అది ఆ టైర్. ఇది అయితే బొరి అది బొరి అనే కూడా తల్లాడుతుండే. ఇవి వచ్చేసి మనం కొత్త ల్యాంబోకి ట్రాక్టర్ టైర్లు పెట్టి ఎక్స్చేంజ్ చేసినాం కదా, అంటే సైడ్కి పెద్దగా పెట్టినాం కదా. ఇవి వచ్చేసి కిందనే మొత్తం. జింగా బొందపూర్, జింగా బొందపూర్ అమ్ము అది ఆనిందనుకో సిరబెట్టుడే. ఇక ఆనించుకో మరి, ఆనిందనుకో ఆనిద్దామా? మొత్తం దద్ర అయితే ఇక అమ్మవానికి ఆనిందనుకో అసలే మళ్ళీ వాళ్ళ అసోసియేషన్ మేల్కొంటది. వచ్చిండావు ఏంటిది? ఏం లేదు దింపన్నా, ఏమంటే దింపన్నా. రేకులు దేని వాడినే మొదలువా? రిచ్ వర్సెస్ పూర్. దీని వాళ్ళే ఓకే 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 ఓకే. ఈ రెండు రేకులు దాని పార్ట్ తొందరలోనే రాబోతుంది. మీరు ఊహించకూడదు, ఊహించారు అట్లాంటివి వస్తుంది. అన్నా జింగుడు పేదోడు. పేదోడు కాదు నేను పేదోని. ఓకే రిచ్. నేనేమో ఉండను. నేను అప్పుడు కెమెరామెన్ ఉండే, ఇప్పుడు కెమెరామెన్ వచ్చింది కాబట్టి పిలి 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 రిచ్చే కదా. ఇక రిచ్చేగా. వీడియో వచ్చినాక చూడు, రిచ్ అవుతాడో పూర్ అవుతాడో. నువ్వు రిచ్చేగా. రిచ్ అప్పుడు పూర్ ఉండే, ఇప్పుడు రిచ్. ఇప్పుడు వాళ్ళు పోరు. దేని వాడినా మీది వాళ్ళే వాడలే, వాడతాం ముందు ముందు వాడదాం. వీటితో మంచి ఎక్స్పెరిమెంట్ చేసేది. ఏంటి అది? టేబుల్. గాయస్ ఈ తాడు వచ్చేసి మీరు ఆల్రెడీ చూసారు కావచ్చు మన ఛానల్. ఈ తాడు ఆపినంతగా ఏ తాడు ఆపకపోవచ్చు. దీన్ని చూడు, మనం ఎక్స్పెరిమెంట్ కోసం తెచ్చినాం కానీ ఇది ఈ రకంగా వస్తుంది. అది లేవ కూడా లేస్తలేదు. అది గైస్ ఇది వచ్చేసి నీకు అందరూ తెలిసిందే, మన కొబ్బరి చెట్టు తాడి చెట్టు ఎక్కడికి తయారు చేసాం. నువ్వు తను ఎక్కుతాటిగా ఎక్కుతాడు జింగడు, తేనెక్కుతాడు. ఎక్కలేదా అలా మనం ఏదో డిబ్బి అని బట్ట కట్టుకొని ఇట్లా నేను బుధాల ఎక్కుతా. ఎక్కువ బాగానే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇవన్నీ మన ఇంట్లో సామాన్లు అన్నీ తీసుకొచ్చి ట్రాక్టర్లో పెద్ద దాని వేస్తాం, పెరిచి దాని పైనుంచి పరద కప్పి సెట్ చేస్తాం. బాబు ఎంత అమ్మా? 10 రూపాయలు.
కరగనేది నేను ఈడ పట్టుకున్నా అట్లా డిపి కావాలా కావాలి కావాలి పోయి బయట పోయింది టీవీ దేనికి పోయినా ఇది ఇంట్లో లేకపోతే బావ ఇట్లా తీసుకొచ్చాడు తెలియదు ఈడని అవుతున్నా దేనికి వాళ్ళే మనం అది వాళ్ళేమా ఇది వాళ్ళేం వాడినాం దాన్ని దేనికి బాంబు పెట్టి వెళ్తేనే ఇంకా పర్లు అయింది అని అంటా ముందు ముందు దీపాలు వస్తుంది కదా అందుకే ముందే ఇచ్చిన దీని గురించి ఇంటూ జరిగా ఇది టైర్ కొత్త టైర్ మనం దేని వాళ్ళ గ్రిప్పులు చూడదు మంచిగా ఉన్నది ఇది కొత్త సైకిల్ ఏ వీడియో ఏంటిది అది దీంతోనా సర్ఫింగ్ చేసినాం సర్ఫింగ్ నువ్వు లేవుతి గదే మరి అందుకే నేను చెప్పమంటున్నా మేము లేము దీని మీద ఏమన్నా అనిపించింది గాయస్ ఆ కార్ కి వీల్ కి తాడు కట్టి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు దాకా గుంజుకొస్తుంటే వేరే లెవెల్ మీరు ఉంటే అయిపోవు ఇంకోసారి వస్తుంది అందరం మనతో అప్పుడు మన వాళ్ళంతా సపోర్ట్ చూపించాలి చూపిస్తే మళ్ళీ ఇద్దాం పార్ట్ 3 పెద్దది మళ్ళా ఇది వచ్చేసి మొన్న మనం డ్రై వేసి కూలర్లో వేసినాం కదా ఇది అదే కూలరు అది కాదు నేను అదే అనుకుంటున్నా దాని మీద ఉన్నది చెప్పవా పైప్ ఇది ఏం పైప్ అంటే 100 మీటర్స్ కూల్ డ్రింక్ తాగినాం చూడు ఆ పైప్ ఇది అదే నేను కూడా లేను ఆ వీడియోలో నాకు ఎట్లా తెలుసా అంటే నేను చూసినా కాబట్టి చెప్తాను మరి మేము చూడలే ఇది వచ్చేసి మనం తెప్పలు వేయనీకి వాడినాం ఇట్లా తెప్పలన్నీ దిగేసి మేము తెప్పలు దిగేసి ఇట్లా ఫ్రేమ్లో ఇరికిచ్చినాం ఇది అదే కాదు తెప్పల ఫ్రేమ్ నేను అదే చెప్తున్నా హిందీ మాట్లాడుతుండే మా అన్నతోటి నిన్నే కొత్తగా సాయనతోటి దయ్యసే భయ్యా భయ్యసే దయ్యా ఇదేంటిది ఏందనుకుంటున్నా ఇంకా చెప్పు నువ్వు ఏమన్నా లేని కావచ్చు గది బండి సోలే బైక్ తయారు చేసిన గుర్తుకురావన్నా ఎన్ని అని చెప్పాలి గాయస్ ఇది వచ్చేసి మనం సోలో బైక్ తయారు చేసినాం కదా దాన్ని సగం కడి చేసుకున్నాం సగం ఉన్నది దీన్ని మళ్ళీ దేనికోసం వాడదాం ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేది ఇలా బాగా ఇట్లా కనబడతలేరు అనుకుంటురా ఈ రోజు చేసే ఎక్స్పెరిమెంట్ కి దాన్ని అయితే తయారు చేయడానికి వేరే దగ్గరికి అయితే వేయరు అది మళ్ళీ చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ అనుకో బెదురుతారు ఆ బండి వేరే బండి రేపన్నా ఎల్లుండని వస్తుంది ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తారో దాని తర్వాత వస్తుంది ఆ వీడియో ముందు కూడా రావచ్చు చూద్దాం పైన అసలు మానమండి తెప్పలు ఇవి మనం క్యాంపింగ్ చేసినప్పుడు తెప్పల కింద ఇట్లా యూజ్ చేస్తాం కదా ఇవి అవే క్యాన్లు పెద్ద క్యాన్ తెలుసా సైలెన్సర్ కు పుంగ పెట్టినాం గంత పెద్ద ఏదో కొంచెం వరంగా అది పెద్ద రివర్స్ పట్టుకుంటుండే అట్లా వెనక పడిపోతారు అది వెనక పోతాం ఇట్లా ఇట్లా ఒక్కటేసరి సాయన్నను నన్ను రోల్ పేపర్ తో సుట్టిరు కదా సుట్టి ఆ నీళ్ళలో వాడేసింది అదే అట్లే చుట్టి పెట్టిరు కదా దాన్ని దీన్ని ఎందుకు చుట్టి పెట్టినాం అంటే ఇది మళ్ళీ యూజ్ అవుతుంది దీంతో మళ్ళీ ఒక రివెంజ్ ఛాలెంజ్ తీసే క్రేజీ ఇదని కాదు వస్తుంది రివెంజ్ కాదు ఇప్పుడు కాదు మీరు చేసి అంటున్నా దీంతోనే
గైస్ దింపిగాడు ఎవరి దాకా కెమెరా పట్టుకొని ఏం పని చేయలే. ఇప్పుడు నేను చెప్తా అని ఏదో 2 పైపులు అలకాడి తీసుకొని పోయిండు. అంతేనా కాదా? అంతే గాయ్స్ ఈ మంచాలు వచ్చేసి ఎన్నో క్యాంపింగ్లు ఎన్నో వీడియోలు మస్తు వీడియోలు అయింది. ఈ మంచాలతోటి మనం పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసిందల్లా ఒకటి మన స్విమ్మింగ్ పూల్ తయారు చేసినాం కదా, అది కూడా ఒకటి. గైస్ మన స్టోర్ రూమ్ లా ఎలకల బాగుండేవి. దిండి మొత్తం కొరికినాయి. పైన ఏడా గల్ల నుంచి వాడి ఫ్యామిలీ వచ్చి కుంపటి పెట్టినాయి. ఆ ఫ్యామిలీని ఎట్లా చేసి దొరకవాడదాం. ఎలా కొట్టాలి బయటికి పట్టి ఫ్రై చేసి యో నరేంద్ర అన్న ఇది దేనికి యూజ్ చేసారు? అల్లీరు మొత్తం. ఇది ఏంది అనుకుంటున్నావు? మిస్టర్ భీమ్ కార్టూన్ షో చూసినా? కార్టూన్ ఇట్లా ఇట్లా ఆనకుంటా పోవాలి. సౌండ్ అవుతుంది చూడు, బస్సు. అది కూడా ఛాలెంజ్ చేసినాం దీంతో. అదే ఇది దేని తగిలినా సౌండ్ వస్తుంది. క్రేజీ ఉంటది. ఇది మళ్ళీ ఆడదామా లేదా ఒకసారి అయితే కామెంట్ చేయరి. దీని మీద ఈ కామెంట్ ఎక్కువ వచ్చింది అనుకో, దీన్ని మళ్ళీ చేద్దాం. గైస్ మనం బైక్ కి ముంగట ఫ్రంట్ టైర్లు ఇట్లా పెద్దగా పెట్టినాం కదా, లాంగెస్ట్. అవే బొంగులు ఇవే కదా? అవే అంటే చెప్పుకుంటా మళ్ళీ అవేనా అంటుండు. నాకు తెలియదు, అందుకనే అడుగుతున్నా. చైల్డ్ ఆర్టిస్ట్ లెక్క నాకేం తెలియదు, అంత నాదే అంటుండు. ఇంకా ఇల్లు ఏమున్నాయి? ఓ పెద్ద పైపు, కొబ్బరి, చిన్న టేబుల్, ఇలా మనకు సంబంధించిన ఏం లేవు. మనకు సంబంధించిన డైరెక్ట్ ఇంజిన్ వేసి పని చెక్కిద్దాం ఇక. గైస్ మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్లు అన్ని బొంగులు కాబట్టి వాటి చిన్న చిన్నవి మిగులుతాయి కదా, అవన్నీ కుప్పేసినాం. ఇవన్నీ మిగిలాయి మొత్తం. ఇలాంటి పీటలు మీరు ఎప్పుడైనా చూసిరా లేదా కామెంట్ చేయరు. ఈ పాత వెనకటి పీటలు ఇప్పుడైతే ఇటువంటి దొరికాయి. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసిరా? ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. కామెంట్ పీటలట మొన్న తయారు చేయించినప్పుడు మరి ఇప్పుడు ఇప్పటికే అది ఇప్పుడు తయారు చేస్తారు. ఇప్పుడు చేసేది ఎట్లా వస్తుంది? పెద్దవాళ్ళు ఏం అనేది కరెక్ట్ తీరా బుడ్డేసుకుంటారు. ఎంజాయ్. అయ్యో మీరు ఎప్పుడైనా తయారు చేసి చూసిరో కామెంట్ చేయరాట. గైస్ ఆల్మోస్ట్ కింద ఉన్న సామాన్ అన్ని తీసి బయట పెట్టినాం. ఇప్పుడు పైన ఉన్న సామాన్ తీయాలి. ఇలా ఫస్ట్ వచ్చేసి ఈ పైప్ ఏంది అనుకుంటారా? మనం 100 పైప్స్ 100 మీటర్స్ 100 ఫీట్స్ పైప్ లో రాకెట్ పెట్టి కాల్సిన పైప్ వచ్చేసి ఇదే. ఓ ఇది ఎట్లా రావాలి? నేను పడుతున్నా అలా ఎక్కువ లావటీగా ముందు జరుగుంటారా అబ్దుల్. గైస్ మీరు ఈ వీడియో మీద ఒక 15K లైక్స్ కంప్లీట్ చేసిరనుకో, దింపిగా నేను లేచి ఊపుదాం. గైస్ ఇప్పుడు వచ్చేసి మన తెడ్లు చేపల తెడ్లు. గైస్ ఆల్మోస్ట్ ఇల్లున్న సామానాన్ని 100% అయితే ఇళ్ళకి వెళ్ళిపోయినాయి బయటికి. అది ఒకటి అయిపోతుంది చెప్తానా? అట్లా 100% అయిపోయిందా? కవర్ డ్రై. గుండు కలిగింది. గైస్ ఇవి వచ్చేసి మనం వాటర్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ రోజు వాడినాం చెడ్డు కిందికి. వస్తుంది దిగా. ఏ వీడియో వాడినాం చెప్పు?
సౌండ్ బాక్స్ ఆ పైప్ ఇది జెండా బ్యాండ్ బ్యాండ్ పడుతుంది మన బ్యాండ్ పడుతుంది చూసిపోయి మీద పడదు ఇక మంచిగా కూర్చున్నా కానీ దీని కింద అబ్బా ఘోరం కొడకపోతుంది ఎవరు దాకా చల్లగా వచ్చింది అప్పుడే కాదు దాన్ని దుగుడు అంటారు ఇక దుగుడు దీని లోపల కుండ పెట్టి అట్లా తయారు చేసింది దుగుడు. ఏంటి అది ఇది బయటిది ఏమన్నా కావాలి ఇంతకుముందుకు పొడుగు పెరగాలి అన్నా బాగా పొడుగు పెరిగిన వాళ్ళు ఇటువంటి అలా ఓరాదు పోతే బాగా ఊరాలని కూడా దెబ్బ తాకించుకున్నాం 2 సార్లు ఆ దర్వాజా కుదుకున్నా ఈ దర్వాజా కుదుకుడు దీనికి కుదుకుడు పొడుగున్న వాళ్ళకి పెంకుడు బోర్డ్స్ వచ్చిందా బోర్డ్స్ వచ్చిందా గోరగా పెద్దగా వచ్చింది బోర్డ్స్ వచ్చిందా ఆల్రెడీ దీని తాకిందా 2 సార్లు ఆనే తాకిందా ఇలా అయితే అయిపోయినాయి సామాను మన నెక్స్ట్ రూమ్ లో మొత్తం నిండిపోయింది ఇవన్నీ తీసి ట్రాక్టర్లో చెరియాలి మీరు ఇంతకు ముందు వీడియోలో చూసే ఉండొచ్చు ఇది వాటర్ పై నడవగలమా నా కోసం తయారు చేసినాయి నీకోసం కాదు నేనే వీడియో కోసం తయారు చేసినాం అది ఫెయిల్ అయింది మళ్ళీ వీడికి ఇచ్చేసినాం ఇంకో వీడియోలో లూజ్ అయినా అవి గైస్ వీడియో అయితే వచ్చిపోయింది మొత్తం ఫ్రై చేసినట్టు అయింది దొరికింది ఇప్పుడు యో ఫ్రై చేసుకుంటానావా ఫ్రై అయ్యే వచ్చింది ఆల్రెడీ బయట నుంచి ఫ్రై చేయకుండా సరే ఫ్రై అయ్యే వచ్చింది అది ఆనియన్స్ దద్దులు ఎత్తాయి దద్దులెత్తి చచ్చిపోయిందిగా చచ్చిపోతుంది ఎంటికలు కూడా అనొద్దని అయితే నీకు ఆనిస్తా దీనికి పోసి మనం మెయిన్ ఛానల్లో బాంబులు వేసి కాల్చినాం కదా ఇది అది ఇంకా ఉన్నది ఇది దీని అక్క ఎటువైందో వెళ్తలేదు కనబడలేదు ఇంకా కావాలి అది మొత్తం బడమాలాగే పొడుగు ఉండాలి కానీ ఏం తాగొద్దు అంతేనా నిన్న తిని పొడుగు ఉండాలి ఏం చూడాలి అంతే ఉండాలి గ్యాస్ ఈ మాల్ అంతా మనం ఫ్రిడ్జ్ వాళ్ళగొట్టినాం కదా టైర్ లాంచర్ తోని ఇది ఫ్రిడ్జ్ ఇది కూలర్ ఈ కూలర్ కదా చూస్తలేవా డ్రమ్ముతో తయారు చేసిన కూలర్ ఇది దీని ఒకసారి చూడు మొత్తం ఇగో ఇక్కడ కట్కలు ఇగో ఇంకా మంచిగా ఉన్నాయి కక్కలు ఎక్కువ ఎక్కువ గంట అవుతున్నాయి గైస్ ఇవన్నీ వచ్చేసి మొత్తం పతంగులే ఇలా పెద్ద సైజు ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి ఇట్లా ఇట్లా చెప్తే అమ్మినట్టు అనిపిస్తుంది నాకైతే దింపియానికి ఒకటి ఆడుకుంటాడు దింపే అవి చిన్న పతంగి ఇస్తాడు దింపియానికి ఓ జింగా ఇగో స్కైలాన్సర్ లాగుతున్నాయి ఇగో ఎగిరే రాత్రి ఒకటి కాల్దామా ఇప్పుడా ఇంకేమున్నాయి సామాన్ ఇగో చక్రీలు మాంజదారాలు ఇంకా మస్తు ఉన్నాయి లోపల ఈ సంక్రాంతికి వనకత్తాయి ఇవన్నీ తేనె సంక్రాంతి ఇది బట్ గాయస్ ఇల్లు ఏమున్నాయంటే మన థ్రెడ్ దారాలు అవుతున్నాయి ఇంకా అన్ని ఇంకోసారి వేసినప్పుడు వనకత్తాయని ఇలా జాబ్ వేసినాం అన్నీ ఇవే ఇవి గాయస్ ఇవన్నీ జోల చిప్లు మనం ఇప్పటిదాకా వాడినాయి ఇవన్నీ ఇవి వచ్చేసి మన ఏంటి ఉండే రాకెట్లు రాకెట్లు మళ్ళీ వేద్దామన్నా రాకెట్స్ ఈ పాలకాయన వచ్చేసి ఎందుకు తెచ్చినాం అంటే ఇలా సుతిర్ బాంబు లేచి పేలుదామని తెచ్చినాం కానీ కథ కదవలే ఈసారి పేరుదాం ఖచ్చితంగా పెడదామా బిందవుతా బోల్ రిచ్ వర్సెస్ ఫుడ్ బోల్ ఇవే మనం రిచ్ వర్సెస్ ఫుడ్ లో వాడిన బోల్ అన్ని ఇవే మరి కొద్ది రోజుల్లో ఇవి నేను వాడబోతున్నా మీకోసం ఇంకిని బోల్
గైస్ ఇవన్నీ మా బోళ్ళు, వాళ్ళవి కాదుగా మా బోళ్ళు ఇవన్నీ. గైస్ ఇలాంటి ఒక మెకానిజం అయితే తయారు చేస్తున్నాయి, ఎందుకంటే ఈ కట్ట కొష ఉంది, అంత పదే ఇనిపోయింది అనుకో బొక్క పడుతుంది. పరదని అయితే కప్పేసినాం సామాన్ పైన. ఇప్పుడు గాలి వచ్చినా వాన వచ్చినా ఎగిరిపోకుండా ఈ తాడు కడుతున్నాం. దారి పైన ఎట్లా కడతారో అట్లా జింగలు కడతారో అట్లా మొత్తం చెడి కట్టుడే ఇక. దీన్ని కిందికి మలిచి కొండిలోకి వేసుకుంటా అటు ఇటుగా తాడు కట్టాలి. గాయ్స్ ఇంతకుముందే మన సామాన్లు చదవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయి తిన్నాక మన కెమెరా బ్యాగులు ఇలానే ప్యాక్ చేసుకొని వీడియో షూట్కి అయితే పోవాలి. సో ఫైనల్లీ గైస్ ఇదే ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. నాకు గొంతు తింటుంటే మీకు అర్థమైంది అనుకుంటా. నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది, అందుకోసమే ఈ బ్లాగ్ వీడియోలో నేనైతే ఎక్కడ మీకు కనిపించలేదు. మన వాళ్ళే మొత్తం క్లీన్ చేసారు. అండ్ ఆ టైంలో మేము ఎక్కడ ఉన్నాము అంటే మెయిన్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఒక ఐటమ్ అయితే తయారు చేయించినాము. మెయిన్ ఛానల్ అయితే చూస్తారు ఏంది ఏం కదా అని. బైక్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, దానికి కావాల్సిన వెల్డింగ్ అంతే కాకుండా ఎవ్రీథింగ్ చేసినాం అన్నట్టు. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.